సరదా కథలు అల్లరి కోతి. పిల్లలు, ఈ కథ బాగా తెలిసిందే, అయినా మీకోసం మరొక్కసారి చెబుతాను. అనగనగా ఒక కోతి. ఒకనాడు అది అడవిలో గెంతుతూ ఉంటే దాని కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. అది ఊళ్ళోకొచ్చి ఒక మంగలిని ఆశ్రయించింది. మంగలి చక్కగా ముళ్ళు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకొని పారిపోవడం గమనించాడు. ఓ కోతి, ఓ కోతి, నా కత్తి అన్నాడు. కోతి వెనక్కి తిరిగి ముళ్ళుపోయి కత్తి వచ్చే ఢామ్ 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 అని వెక్కిరించి పారిపోయింది. కత్తి తీసుకొని కోతి ఊర్లో తిరగటం మొదలుపెట్టింది. ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది. జాలిపడి అతని చేతికి కత్తి అందించింది. ఆ మనిషి సంతోషంగా మట్టలు కత్తితో కొడుతుంటే పక్కన పడేసిన మట్టలను కోతి తీసుకొని ఉడాయించింది. ముళ్ళుపోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కత్తిపోయి మట్టలు వచ్చే ఢామ్ 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 అని పాడుకుంటూ తన దారిన వెళ్ళిపోయింది కోతి. దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం అచ్చులు వేయడం చూసి ఆ మట్టలు అతనికి ఇచ్చింది. ఆసామి మట్టలు పరుచుకొని బెల్లం అచ్చులు వాటి మీద పెట్టడం మొదలుపెట్టాడు. అలవాటు ప్రకారం కోతి బెల్లం అచ్చులు తీసుకొని వెక్కిరిస్తూ పారిపోయింది. ముళ్ళుపోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కత్తిపోయి మట్టలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, నా బెల్లం అచ్చులు దొంగ కోతి అంటూ లబోదిబోమంటూ ఆసామి చూస్తూ ఉండిపోయాడు. కొంచెం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది. కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది. పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలుపెట్టింది. అవి చేయంగానే కోతి వండిపెట్టిన బూరెలు తీసుకొని పరిగెట్టింది. ముళ్ళుపోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కత్తిపోయి మట్టలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. కొంతసేపటికి కోతికి గోవుల కాపర్లు ఇద్దరు ఎదురయ్యారు. వాళ్ళకి బూరెలు ఇచ్చింది. వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మైమర్చిపోయారు. కోతి గోవును తోలుకొని వెళ్ళిపోయింది. కోతి, కోతి, మా గోవునిచ్చేయి అని చాలా దూరం కాపర్లు తరిమారు. కాని కోతి వాళ్లకు చిక్కలేదు. ముళ్ళుపోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కత్తిపోయి మట్టలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, బూరెలు పోయి గోవు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్. రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలసిపోయింది. అబ్బా, చాలా కష్టపడ్డానివాళ, ఒళ్ళంతా పులిసిపోయింది. వేన్నీళ్లు కాచు, స్నానం చేసి విశ్రమిస్తాను అని గోవును ఆజ్ఞాపించింది. గోవుకి బాగా కోపం వచ్చింది. సలసలా మరిగించిన నీళ్లను తీసుకొచ్చి కోతి వంటి మీద భల్లున పోసేసింది. కోతి కుయ్యో మర్రోమని ఏడుస్తుంటే తోలు ఊడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందులోకి వెళ్ళిపోయింది. పిల్లలు, కథ కంచికి మనమింటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.